అండర్-19 వన్డే వరల్డ్ కప్లో భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెమీఫైనల్లో 245 టార్గెట్తో దిగిన యువ భారత్ జోరు చూస్తే ఈ స్కోరేం పెద్ద లెక్కలేదు అనిపించింది. కానీ ఆరంభంలోనే 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయాయి. కీలక ఆటగాళ్లు అవుట్ అయ్యి పెవిలియన్ చేరారు. అజేయంగా నాకౌట్ చేరిన భారత్ ఘోర పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించబోతుందా అని అందరూ అనుకున్నారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో గొప్ప పట్టుదల ప్రదర్శించిన సచిన్ దాస్, కెప్టెన్ అయినటువంటి ఉదయ్ సహారన్ జంట అద్భుతంగా విజయాన్ని అందించింది. టోర్నీలో భారత్ వరుసగా 5వ ఫైనల్కు చేరింది. ప్రపంచ కప్ ముద్దాడేందుకు భారత్ అండర్-19 జట్టు వేయాల్సింది ఒక్క అడుగే. క్లిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా ఈ టోర్నీలో ఫైనల్కు దూసుకువెళ్ళింది. మంగళవారం జరిగిన సెమీస్లో భారత్ 2 వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 244కు 7 వికెట్లు స్కోర్ చేసింది. లువాన్ ప్రిటోరియస్ 76 పరుగులు, రిచర్డ్ సెలెర్స్వాన్ 64తో రాణించారు. లాన్స్ లింబానీ 3 వికెట్లకు 60 పరుగులు ఇచ్చి, ముషీర్ ఖాన్ 2 వికెట్లకు 43 పరుగులు ఇచ్చి ప్రత్యర్థిని కట్టడి చేశారు. సచిన్ దాస్ 96 రన్స్ త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. 95 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నటువంటి ఉదయ్ సహారన్ 81, 124 బంతుల్లో 6 ఫోర్లు సత్తా చాటడంతో భారత్ 48.5 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఛేదనలో భారత్ అనూహ్యంగా తలపడింది. దక్షిణాఫ్రికా పేసర్ల దాడికి 32 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ టోర్నీలో నిలకడగా రాణించిన ముషీర్ ఖాన్ ఈ మ్యాచ్లో 4 పరుగుల ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. హర్షిన్ కుల్కర్ని కూడా 12 పరుగుల స్వల్ప స్కోర్కి వెనుదిరిగారు. స్వింగ్ పేస్తో విజృంభించిన దక్షిణాఫ్రికా పేసర్లను మపాకా, ట్రిస్టాన్ భారత బ్యాటర్లను కుదురుకునే అవకాశమే లేదు. భారత్కు ఓటమి తప్పదన్న దశలో గత మ్యాచ్ సెంచరీ హీరోలు సచిన్ దాస్, ఉదయ్ సహారన్ నిలిచారు. దక్షిణాఫ్రికా పేసర్లను జాగ్రత్తగా ఎదుర్కొంటున్న ఈ జంట స్పిన్నర్లు వచ్చాక జోరు పెంచింది. చెత్త చాట్లకు వెళ్లకుండా బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించిన ఈ జోడీ 5వ వికెట్కు 171 పరుగులు జత చేసి భారత్ను పోటీలోకి తెచ్చింది. ఒక దశలో 203కు 4 వికెట్లు సులభంగా గెలిచేలా అనిపించింది. కానీ భారీ షాట్కి పోయి సచిన్ వరుసగా 2వ సెంచరీ చేసే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నాడు. దీనికి తోడు అవనీస్ 10 పరుగులు, అభిషేక్ డక్అవుట్ స్వల్ప తేడాతో అవుట్ కావడంతో భారత్ 227కి 7 వికెట్లతో మళ్లీ ఇబ్బందుల్లో పడింది. కానీ ఉదయ్ లాజ్ లింబానీతో 13 పరుగులతో కలిసి జట్టు విజయాన్ని చేరువచేశాడు. ఆఖర్లో ఉదయ్ వెనుదిరిగిన లింబానీ పని పూర్తి చేశాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. పేసర్ లాజ్ లింబానీ, స్పిన్నర్ ముషీర్ ఖాన్ కుదురుగా బంతులు వేసి ప్రత్యర్థి భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. స్వామి పాండే 1 వికెట్కు 38 పరుగులు కూడా పొదుపు బౌలింగ్ చేశాడు. ప్రిటోరియస్, సెలెర్స్వాన్ అర్ధ సెంచరీలతో జట్టు పోరాడే స్కోర్ అందించారు. అండర్-19 ప్రపంచ కప్లో ఫైనల్ చేయడంలో భారత్కు ఇది వరుసగా 5వసారి, మొత్తం మీద 9వ పర్యాయం. అవేంటే 2000 సంవత్సరం, 2006, 2008, 2012, 2016, 2018, 2020, 2022లో ఫైనల్కి చేరిన జట్టుగా చరిత్రకు ఎక్కింది. ఇలా ఇన్నిసార్లు ఏ జట్టు ఫైనల్కు వెళ్ళలేదు. అండర్-19 ప్రపంచ కప్ టోర్నీ అశాంతం మిగిలిన భారత కుర్రాళ్ళంతా ఆడిన ఒక ఎత్తు అయితే కెప్టెన్ ఉదయ్ సహారన్, సచిన్ దాస్ ఆట ఇంకొక ఎత్తు. కీలక సమయంలో వీళ్ళు విలువైన ఇన్నింగ్స్లు భారత్ను మరోసారి ఫైనల్కి తీసుకెళ్లాయి. సూపర్ 6 రెండో మ్యాచ్లో నేపాల్పై టాప్ ఆర్డర్ విఫలమైన పరిస్థితుల్లో సెంచరీలతో జట్టును ఆదుకొని విజయంలో కీలక పాత్ర పోషించిన ఉదయ్, సచిన్ సెమీస్లో కఠినమైన పరిస్థితుల్లో ఎంతో పరిణితితో ఆడి జట్టును విజయం తీరాలకు చేర్చారు. ఆరంభంలో వికెట్లు పడి డీలా పడిన టీమిండియాకు కుదురైన బ్యాటింగ్తో ఊపిరి పోల్చారు. ఈ టోర్నీ అశాంతం. వీళ్ళిద్దరి ఆట ఇలాగే సాగింది. మిడిల్ ఆర్డర్కు ఉదయ్ స్థిరత్వాన్ని చేస్తే 5-6 స్థానంలో వచ్చి మెరిపించిన సచిన్ ఐర్లాండ్, బంగ్లాదేశ్, ఆఫ్రికాపై చేసింది 30 లోపే అయినా బలమైన ఫినిషింగ్కు ఉపయోగపడ్డాడు. ఇంకా ఉదయ్ టోర్నీ అశాంతం స్థిరంగా ఆడారు. 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు. ఫైనల్లోనూ వీరు ఇదే జోరు ప్రదర్శిస్తే భారత్
కప్పు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే ఫైనల్ రసవత్తరంగా ఉంటుంది, దయాదల్ ఫోర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్కు పాకిస్తాన్ రావాలని కోరుకుంటున్నాను. మీరు పాకిస్తాన్ రావాలా వద్దా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.